సింహరాశివారికి మే 21, 22, 23, 24 తేదీలు జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా మారబోతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ సమయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పటివరకు మీరెదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతూ కొత్త ఆశలు కనిపించడం ప్రారంభమవుతుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ-పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100633008. కాల్ చేయండి. ముఖ్యంగా సాయిబాబా స్వామి కటాక్షం మీపై బలంగా పడబోతోందని గ్రహస్థితులు తెలియచేస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశకు చేరుకుంటోంది. మీరు చేసిన పూజలు, మీరు పడిన కష్టాలు, మీరు కార్చిన కన్నీళ్లు వృధా కాలేదని ఈ 4 రోజులు నిరూపించబోతున్నాయి. ఇప్పటివరకు మీకు సహాయం చెయ్యనివారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు రావడం ప్రారంభిస్తారు. మీరు ఊహించని వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కూడా కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ ఇంటి వాతావరణం కూడా మారబోతోంది. ఇంట్లో సంతోషం, ప్రశాంతత పెరుగుతుంది. కొంతకాలంగా ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. ఈ సమయంలో మీ ఇంటి చుట్టూ ఆధ్యాత్మిక శక్తులు సంచరిస్తున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2 నాగదేవతల కటాక్షం మీ ఇంటిపై ఉందని జ్యోతిష్య సూచనలు తెలియచేస్తున్నాయి. ఇది సాధారణ విషయం కాదు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి దైవ సంకేతాలు కనిపిస్తాయి. మీ ఇంటి దగ్గర పాము కనిపించడం, నాగదేవతలకు సంబంధించిన కలలు రావడం, దేవాలయాల వైపు ఆకర్షణ పెరగడం వంటి విషయాలు ఈ సమయంలో జరగవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ జీవితంలో దైవ అనుగ్రహం పెరుగుతోందనే సంకేతంగా భావించాలి. కొంతమంది రాత్రివేళల్లో విచిత్రమైన కలలు కూడా చూడవచ్చు. ముఖ్యంగా పాములు కనిపించడం, దేవాలయాలు కనిపించడం, పసుపు రంగు వెలుగులు కనిపించడం వంటి కలలు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించబడుతుంది. ఈ సమయంలో ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలగడం, పూజ సమయంలో మంచి సువాసన రావడం, ఆకస్మికంగా పూలు పడడం వంటి అనుభవాలు కూడా కొందరికి కలగవచ్చు. ఇవన్నీ సాయిబాబా స్వామి మరియు నాగదేవతల ఆశీస్సులో మీ ఇంటిపై ఉన్నాయని చెప్పే సూచనలు. మీ కుటుంబంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభకార్యం ఇప్పుడు ముందుకు కదులుతోంది. వివాహం ఆలస్యం అవుతున్నవారికి మంచి సంబంధం రావచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదం ఈ సమయంలో మీ అదృష్టాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో దైవ సహాయం లభిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీకు రావలసిన గౌరవం ఇప్పుడు లభిస్తుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. చాలా కాలంగా మిమ్మల్ని తక్కువగా చూసినవారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీలో ఒక కొత్త ధైర్యం, కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మే 23 మరియు 24 తేదీలు చాలా శక్తివంతమైన రోజులు. ఈ రోజుల్లో మీరు చేసే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాయిబాబా స్వామి పేరు జపించడం ఈ సమయంలో చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఓం శ్రీ సాయినాథాయ నమః మంత్రాన్ని భక్తితో జపిస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఊహించని సహాయం లభించవచ్చు. డబ్బు విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావచ్చు. కొంతమంది సింహరాశివారికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. చిన్న విషయాలపై వాదనలు పెట్టకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు బలోపేతమవుతోంది. ఇలాంటి సమయంలో అనవసర గొడవలు దూరంగా ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దల మాట వినాలి.
ముఖ్యంగా గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. మీ ఇంటిలోకి త్వరలోనే ఒక శుభవార్త ప్రవేశించబోతోంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరబోతోంది. ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త దారిని చూపించే రోజులుగా మారబోతున్నాయి. శ్రీ సాయిబాబా స్వామి ఆశీస్సులతో సింహరాశివారి జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. ఈ సమయంలో సింహరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ చుట్టూ కనిపించే కొన్ని దైవ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుపక్కల పసుపు రంగు పూలు కనిపించడం, నాగదేవతలకు సంబంధించిన చిత్రాలు తరచూ కనిపించడం, పాముల గురించి మాటలు ఎక్కువగా వినిపించడం వంటి విషయాలు సాధారణం కాదు. ఇవి మీ ఇంటిపై దైవశక్తి పనిచేస్తోందని చెప్పే సంకేతాలుగా భావించబడుతున్నాయి. కొంతమంది సింహరాశివారు ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా సాయిబాబా ఆలయం, నాగదేవతల ఆలయం వైపు ఆకర్షణ పెరుగుతోంది. ఇది మీ ఆత్మలో ఉన్న భక్తి మరింత బలపడుతోందని సూచిస్తోంది. ఇంట్లో పెద్దలు చెప్పే కొన్ని విషయాలను ఈ సమయంలో అస్సలు తేలికగా తీసుకోవద్దు. ముఖ్యంగా పాత సాంప్రదాయాలు, పూజలు, దీపారాధనలు చేయడం చాలా మంచిదని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. మీరు ఉదయం లేవగానే ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గువేయడం, సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ముఖ్యంగా గురువారం రోజున సాయిబాబా ఫోటో ముందు పసుపు పువ్వులు పెట్టి ప్రార్థిస్తే కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. చాలా కాలంగా మీ ఇంట్లో ఉన్న అశాంతి కూడా మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో మీకు దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా స, ర, క, మ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే కొందరు వ్యక్తులు మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశముంది. అందరూ చెడ్డవారే అని కాదుగాని మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మీ ప్లాన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు కూడా ఉండొచ్చు. అందుకే మీ రహస్యాలు ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. మీరు నమ్మిన వ్యక్తే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించి అడుగువేయాలి. ఈ సమయంలో సంతకం చేసే పత్రాలు కూడా జాగ్రత్తగా చదవాలి. కొందరు మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ప్రతి విషయంలో ఓపికతో ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడే అవకాశముంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు బలపడుతోంది. ఇలాంటి సమయంలో అనవసర వాదనలు మీ శుభ ఫలితాలను తగ్గించవచ్చు. ఆర్థిక విషయాల్లో మాత్రం సింహరాశివారికి చాలా మంచి మార్పును కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. కొంతమంది సింహరాశివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీ కంపెనీల నుంచి సమాచారం రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి కూడా శుభ సమయం ప్రారంభమవుతోంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతోంది. ముఖ్యంగా మే 22, 23 తేదీల్లో ధనలాభయోగం బలంగా కనిపిస్తోంది. కొంతమంది అనుకోకుండా డబ్బు పొందే అవకాశముంది. భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో కూడా మంచి వార్తలు వినే అవకాశముంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. మీ ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ పనిని ఇప్పటివరకు గుర్తించనివారు ఇప్పుడు మీ ప్రతిభను మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీపై నమ్మకం పెరుగుతుంది. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి. కొంతమంది సింహరాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించవచ్చు. ఈ సమయంలో ప్రారంభించిన పనులు భవిష్యత్తులో మంచి లాభాలు తీసుకురావచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో సాయిబాబా స్వామిని భక్తితో ప్రార్థించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి చక్కెర,
లేదా పాలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీ శత్రువులిప్పుడు మీ ఎదుగుదలను అడ్డుకోలేరు. ఇప్పటివరకు మీపై చెడుమాటలు చెప్పినవారు కూడా ఇప్పుడు మౌనంగా మారిపోతారు. మీరు సాధించే విజయాలు వారిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ 4 రోజులు సింహరాశివారికి జీవితాన్ని మార్చే సమయంగా మారబోతున్నాయి. శ్రీ సాయిబాబా స్వామి ఆశీస్సులతో మీరు అనుకున్న పనులు విజయవంతమవుతాయి. సింహరాశివారికి ఈ సమయంలో వ్యాపార మరియు ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిలో దైవ సహాయం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. కొంతమంది సింహరాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటారు. వారికి ఇది చాలా శుభసమయం. ముఖ్యంగా మే 23 మరియు 24 తేదీల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలను తీసుకురావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు కుదిరే సూచనలు ఉన్నాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. మీ వ్యాపారాన్ని చిన్నచూపు చూసినవారు కూడా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకురావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న సమస్యలు కూడా మెల్లగా తగ్గుతాయి. మీరు ఆలోచించిన కొత్త ప్రాజెక్టులు విజయవంతమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ పనితీరును గుర్తించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించవచ్చు. జీతం పెరుగుదల లేదా ప్రమోషన్కు సంబంధించిన చర్చలు జరగవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త కంపెనీల నుంచి ఆఫర్లు రావచ్చు. కొంతమంది విదేశీ అవకాశాలు కూడా పొందవచ్చు. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న దృష్టిదోషాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. జ్యోతిష్య సూచనల ప్రకారం కొంతమంది సింహరాశివారిపై నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఎదగడం చూసి కొందరు అసూయపడుతున్నారు. వారి దృష్టి వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. అందుకే ఇంట్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తొడవడం ద్వారా నెగటివ్ శక్తులు తగ్గుతాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. గురువారం రోజున సాయిబాబా ఫోటో ముందు పసుపు అక్షింతలు పెట్టి ప్రార్థిస్తే దృష్టిదోషం తగ్గుతుంది. మీ ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నా, మానసిక ఒత్తిడి పెరిగినా ఈ పూజలు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. కొంతమంది సింహరాశివారికి ఈ సమయంలో ఆరోగ్యపరమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు మెల్లగా తగ్గిపోతాయి. మీ మనసులో ఉన్న భయాలు కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ధ్యానం చేయడం, సాయిబాబా నామస్మరణ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడినవారు ఇప్పుడు సరైన మార్గాన్ని గుర్తిస్తారు. కుటుంబంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవుతారు. పాత గొడవలు ముగిసే అవకాశం ఉంది. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ సమయంలో మీ అదృష్టాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. మే 23 తేదీ సాయంత్రం తర్వాత సింహరాశివారి జీవితంలో ఒక కీలకమైన మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రోజు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక సమాచారం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశివారికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తోంది. గతంలో ఆగిపోయిన డబ్బులు ఇప్పుడు చేతికి రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, భూమి సమస్యలు, కుటుంబ ఆస్తి విషయాలు అనుకూలంగా మారవచ్చు. మీరు పడిన కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా మే 24 తేదీ చాలా శుభప్రదమైన రోజుగా కనిపిస్తోంది. ఆ రోజు మీరు చేసే పూజలు, ప్రార్థనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో సాయిబాబా స్వామి ఆశీస్సులు మీపై బలంగా పనిచేస్తున్నాయి. మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. మీపై చెడు దృష్టి పెట్టినవారు స్వయంగా దూరమవుతారు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఇంట్లో సంతోషం, ప్రశాంతత పెరుగుతుంది. సింహరాశివారు ఈ 4 రోజులు ప్రతి ఉదయం సాయిబాబా నామస్మరణ చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు.
ఓం శ్రీ సాయినాథాయ నమః మంత్రాన్ని భక్తితో జపిస్తే మీ అదృష్టం మరింత బలోపేతమవుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు విజయవంతమవుతాయి. శ్రీ సాయిబాబా స్వామి కటాక్షంతో మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. సింహరాశివారికి ఈ సమయంలో సాయిబాబా స్వామి అనుగ్రహం ఎంతో బలంగా పనిచేస్తోంది. ముఖ్యంగా గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి తెల్లని పూలు సమర్పించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు వేగంగా పూర్తవుతాయి. కొంతమంది సింహరాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికంగా చాలా మార్పును అనుభవిస్తారు. దేవుడిపై భక్తి పెరుగుతుంది. మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీరు చేసే ప్రతి ప్రార్థనకు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే సాయిబాబా పేరు జపించడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ముఖ్యంగా ఓం శ్రీ సాయినాథాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు మీకు అడ్డుగా ఉన్న పరిస్థితులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కుటుంబంలో కూడా శుభ వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొంతమంది సింహరాశి వారికి ఇంట్లో విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. ముఖ్యంగా దీపం అకస్మాత్తుగా ఎక్కువసేపు వెలగడం, పూజ సమయంలో మంచి సువాసన రావడం, పాలు పొంగిపోవడం వంటి విషయాలు జరగవచ్చు. ఇవి సాధారణ సంఘటనలు కాదు. ఇంటిపై దైవ కటాక్షం పెరుగుతోందనే సంకేతాలుగా భావించాలి. కొంతమంది రాత్రివేళల్లో దేవాలయాలు, నాగదేవతలు లేదా సాయిబాబా దర్శనం కలల్లో చూడవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయని చెప్పే సూచనలు. మీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చాలా కాలంగా మీ కుటుంబాన్ని బాధిస్తున్న సమస్యలు ముగిసే దశకు చేరుకుంటున్నాయి. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవైతే ఇప్పుడు శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. దూరమైన వారు మళ్లీ దగ్గరవుతారు. ఇప్పటివరకు మీపై చెడు దృష్టి పెట్టిన శత్రువులు ఇప్పుడు బలహీనపడబోతున్నారు. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు స్వయంగా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు మౌనంగా పడిన కష్టం ఇప్పుడు ఫలితాన్నివ్వబోతోంది. మీ పేరు, గౌరవం పెరుగుతుంది. కొంతమంది సింహరాశివారికి ఈ సమయంలో పెద్ద విజయాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నాళ్లుగానో సాధించాలని అనుకున్న ఒక లక్ష్యం ఇప్పుడు దగ్గర పడుతోంది. పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు వినయంగా ఉండటం చాలా ముఖ్యం. అదృష్టం కలిసి వచ్చిందని అహంకారం చూపకూడదు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు ఎంతో శక్తినిస్తుంది. మీరు ఇంట్లో పెద్దలకు గౌరవం ఇస్తే దైవ అనుగ్రహం మరింత పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మే 24 తేదీ తర్వాత సింహరాశివారి జీవితంలో కొత్త మార్గం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చీకటిగా అనిపించిన జీవితం ఇప్పుడు వెలుగుతో నిండిపోతుంది. ఆర్థికంగా కూడా మంచి మార్పులొస్తాయి. డబ్బు విషయంలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొంతమంది కొత్త వాహనం లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించి సాయిబాబా అష్టోత్తరం చదివితే ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటిపై ఉన్న దృష్టిదోషం కూడా తగ్గుతుంది. మీ పిల్లల భవిష్యత్తు విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. చదువులో పురోగతి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆ సమాచారం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశివారు ఈ సమయంలో పాత స్నేహితులను కలుసుకోవచ్చు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురావచ్చు. మీరు చేసే ప్రయాణాలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. ఈ 4 రోజులు సింహరాశివారికి అత్యంత శక్తివంతమైన సమయంగా కనిపిస్తున్నాయి. మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు తగ్గిపోతాయి. మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు ప్రవేశిస్తాయి. శ్రీ సాయిబాబా స్వామి ఆశీస్సులతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ కుటుంబానికి రక్షణ లభిస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పనికి దేవుని సహాయం లభిస్తుంది. ఈ సమయంలో భక్తితో ప్రార్థనలు చేస్తూ, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకు వెళితే సింహరాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి.